ఎవ్రీ సండే చికెనేనా అనే వాళ్ళకి ల్యాంబ్తో మిన్స్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. రైస్, రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. మాకు లండన్లో ఆస్టా సూపర్ మార్కెట్లో హలాల్ చికెన్ అండ్ ల్యాంబ్ దొరుకుతుంది. మన ముందే ఫ్రెష్గా కట్ చేసి కూడా ఇస్తారు. ఇక్కడ హలాల్ చేసిన నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అన్ని ఐటమ్స్కి ప్రైస్ డిస్ప్లే ఉంటుంది. మనకు కావాల్సినంత క్వాంటిటీ వాళ్ళకి చెప్తే ప్యాక్ చేసి ఇస్తారు. మ్యారినేట్ చేసుకొని ప్రిపేర్ చేసే వాళ్ళకి టైం లేదు అనుకుంటే మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. స్పైసెస్ అన్నీ కలిపి మిక్స్ చేసి ఉంటుంది. మనకు కావాలంటే అది కూడా పర్చేస్ చేసుకొని వెళ్ళి వెంటనే బిర్యానీ ఆర్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆస్టాలో చికెన్ ఆర్ మటన్ ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ల్యాంబ్ మిన్స్ 300 గ్రామ్స్ చాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఇస్తారు. ప్యాకింగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారని. మరి ఇప్పుడు ల్యాంబ్ మిన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ల్యాంబ్ మిన్స్ని ప్యాకేజ్ ఓపెన్ చేసి బౌల్లోకి వేసుకొని 2 to 3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. మిన్స్ చాలా చిన్న చిన్న పీసెస్ కాబట్టి నేను స్ట్రైనర్లోకి వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. మీరు మీ కన్వీనియంట్ బట్టి ఎలా కావాలంటే అలా వాష్ చేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా వాష్ చేసుకొని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మిన్స్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మిన్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు. ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి మిన్స్లో ఉన్న వాటరే రిలీజ్ అయ్యి మిన్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న మిన్స్ని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా మిన్స్ని కంప్లీట్ కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక మిన్స్ ఇలా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేరే ఒక ప్యాన్ని హీట్ చేసి 6 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ మిన్స్ తీసుకున్నా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే ల్యాంబ్ మిన్స్ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు మనం మిన్స్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాము, ఉల్లిపాయల్లో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అవసరమైతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ల్యాంబ్ మిన్స్ కర్రీ రెడీ. వావ్, చూస్తుంటేనే కర్రీ చాలా ఎమ్మీగా ఉంది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ దగ్గర కొరియాండర్ అవైలబుల్గా ఉంటే చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ ల్యాంబ్ మిన్స్ కర్రీ వండినంత టైం పట్టదు తినటానికి. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్, రోటీ ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చపాతీలోకి మిన్స్ని సర్వ్ చేసుకున్నాను. చూశారు కదా ఎంత ఈజీగా ల్యాంబ్ మిన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ల్యాంబ్ మిన్స్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్.